ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. ఇది దిగజారుడు ప్రభుత్వం. ఒకటి ఇంకొక విషయం నేను చెప్పాల్సి వస్తే, చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుంది. ఏంటి భయం అని అంటే, జగన్మోహన్ రెడ్డి పేరు జనాలు ఎక్కడ గుర్తుపెట్టుకుంటారో అనే భయం. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని తలుచుకుంటే ఎక్కడ నా పీఠం కదులుతుందో అనేటువంటి భయం. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని రోడ్డు మీదకి రానిస్తే ఈయన్నెక్కడ బుల్డోజ్ చేసేస్తారో అనేటువంటి భయం. ఈ భయం వెంటాడుతోంది. ఈ భయంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అనే అతని పేరు ఎక్కడ కనపడితే అక్కడ తుడిపేయాలి. సచివాలయాలు గమనించారు కదా మీరు. ఈ సచివాలయాలు మొన్న తుఫాన్ టైంలో ఎంత బ్రహ్మాండంగా పనిచేశాయో, తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి కితాబు ఇచ్చాడు. ఇటువంటి సచివాలయాలని పేరు మార్చాలని, తీసేయాలని. అలాగే వాలంటీర్లు 2,50,000 మంది ఉన్నటువంటి వాలంటీర్లు, వాళ్ళను గనక ఉంచితే ఈ 2,50,000 మంది కూడా ఎవరి వలన బతుకుతున్నాం, ఎవరి వలన మనం ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరే చెబుతారు. ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎట్లా పుంజుకుంటాడో వస్తాడో, అందుకని వాలంటీర్ల వ్యవస్థను తీసేశాడు. సచివాలయాలని పేర్లు తొలగించాలంటాడు. అలాగే ఒకటని కాదు, దీనిలో భాగమే వైద్య కళాశాలలు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 17 మెడికల్ కాలేజీలను స్థాపిస్తే, ఈ 17 మెడికల్ కాలేజీలని అలాగే ఉంచితే వీళ్ళకంది వైద్యం, వీళ్ళ ద్వారా కొత్తగా తయారయ్యేటువంటి మెడికల్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దయాదాక్షిణ్యాల వల్లనే మేము చదువుకోగలిగాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి పేరు తలుచుకునేవాళ్ళు. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టకపోయినట్టయితే మా పిల్లాడు చదువుకునేవాడు కాదు, మా పిల్లాడు ఇంజనీర్ అయ్యేవాడు కాదు, మా పిల్లాడు డాక్టర్ అయ్యేవాడు కాదు, మా పిల్లాడు విదేశాలకు వెళ్ళేవాడు కాదు అని ఎలా చెప్పుకుంటున్నారో, మా అబ్బాయి డాక్టర్ అవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఒక పేరు ఉంటుంది. ఈ పేరు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పేరు ఏ రకంగానూ ఉండటానికి వీరలేదు అనేటువంటి ఒక దుర్బుద్ధితో చేసేటువంటి కార్యక్రమం ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయటం అనేది. అసలు వీళ్ళకి వచ్చినటువంటి సమస్య ఏంటి? 5,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెడితే దాదాపుగా సంవత్సరానికి 3,000 మంది వైద్య విద్యార్థులు తయారయ్యి రాష్ట్రానికి రేపొద్దున పెరిగే జనాభాకి వైద్యానికి సంబంధించి వీళ్ళు సేవలు అందిస్తారు అని అంటే ఇంతకన్నా ఏం కావాలి? అయినా సరే ఎందుకు తీసేద్దాం అనుకుంటున్నాడు అని అంటే 5,000 కోట్ల రూపాయలు లేక, స్టేట్గా సెంట్రల్ గవర్నమెంట్ దీనిలో 60% ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈయన మొత్తం 5,000 కోట్ల రూపాయలు పెట్టట్లా, నా దగ్గర డబ్బులు లేవు అంటాడు. ఈ డబ్బులు లేవు పోతే 1,000 కోట్ల రూపాయలు అమరావతికి ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి? మళ్ళీ 32,000 కోట్ల రూపాయలు డబ్బులు కావాలని చెప్పేసి అమరావతి కోసం అని చెప్పి ఏదో టెండర్ పెట్టుకొని అప్పులు ఎలా సేకరించాలనే దాని మీద చేస్తున్నారు. మరి ఈ డబ్బులన్నింటినీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమరావతి ఒక్కటే డెవలప్ అయితే సరిపోతుందా? నీ ఇంటి పక్కన ఒక్కటే మన థియేటర్ ఉండాలి, నీ ఇంటి పక్కనే ఎయిర్పోర్ట్ ఉండాలి, నీ ఇంటి పక్కనే హాస్పిటల్ ఉండాలి, నీ ఇంటి పక్కనే అసెంబ్లీ ఉండాలి, సెక్రటేరియట్ ఉండాలి, అన్నీ నీకే ఉండాలి. రాష్ట్రంలో ఇంకెవ్వరూ ఏ ప్రాంతం వాళ్ళు డెవలప్ అవ్వాల్సిన పని లేదు. ఆ రకంగా అమరావతికి 8,000 కోట్ల రూపాయలైనా ఖర్చు పెడుతున్నావు, ఎన్ని వేల ఇదన్నా సరే అక్కడ గుమ్మరిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో 3,000 మందికి పైగా విద్యార్థులు ప్రతి సంవత్సరం వైద్య విద్యను అభ్యసించే డాక్టర్లు అవుతున్నారంటే వాళ్ళకి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి నీకు చేతులు రావట్లేదని అంటే ఇంతకన్నా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం, ఇంతకన్నా నీచమైనటువంటి ప్రభుత్వం, డబ్బు వాళ్ళ చేత ఓట్లు వేయించుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి పథకాలు అయితే ఇస్తానన్నారో అంతకన్నా ఎక్కువ రెట్టింపు స్థాయిలో నేను ఇస్తానని చెప్పి కదా మీరు అధికారంలోకి వచ్చారు. నేను సంపద సృష్టిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవేవి చేత కాదు, సంపద సృష్టిస్తాం, ఈ సంపదని పేదలందరికీ పంచిపెడతాం. ఏం పంచిపెట్టారు? ఎంట్రుక ముక్కలు పంచిపెడుతున్నావు. ఎంట్రుక ముక్కలు మీ అబ్బాయిను నువ్వు గుండు కొరిగించుకొని షాపుకి వెళ్ళి చేసుకున్నది ఆ జుట్టు పంచిపెడుతున్నావా నువ్వు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కావలసినటువంటి విద్య, వైద్యం, గూడు ఇదే కదా ఇంపార్టెంట్, ప్రజలకు కావాల్సింది. వీటిల్లో నువ్వు ఏ రకమైనది చేయగలుగుతున్నావు? ఒకటన్నా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తానన్నటువంటి ఇళ్ల స్థలాలని, ఇళ్ళని పథకాలను ఆప్ చేయించేశావు. రైతులకు ఇస్తానన్నటువంటి ఇది ఆప్ చేసేసావు, ఇవ్వటం లేదు. అమ్మఒడిని వాళ్ళకి ఇస్తాన డబ్బులు ఎగ్గొట్టేశావు.
ఫీజు రియంబర్స్మెంట్ సక్రమంగా జరగట్లా. ఎంతమంది ఉంటే అంతమందికి నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, అమ్మాయి ఈ గౌన్ వేసుకున్న అమ్మాయి నీకు కూడా 18,000. ఇదే కదా మీరు చెప్పింది. మరి వాళ్ళకి ఎన్ని ఇచ్చావు? వాళ్ళకి ఎగ్గొట్టేశావు. నువ్వు ఇస్తానన్నది, చేస్తానన్నది, చేయగలుగుతానన్నది, సంపద సృష్టిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసేసాడు. వెనుజులా చేసేసాడు. శ్రీలంక అయిపోయింది. ప్రపంచంలో ఉన్న దిక్కుమాలిన దేశాల పేర్లన్నింటినీ చెప్పి అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అయిపోతుందని పేర్లు చెప్పినటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ని ఇవాళ సింగపూర్ చేస్తున్నారా, మలేషియాని చేస్తున్నారా? ఆయన 5 సంవత్సరాల పదవీ కాలంలో మొత్తం జరిగినటువంటి అప్పు 3 లక్షల కోట్ల రూపాయలు అయితే ఈ 15 నెలల్లో మీరు చేసినటువంటి అప్పే 2,50,000 కోట్ల రూపాయలు దాటిపోయింది. మీరేం వెనుజులా చేస్తున్నారా? దీన్ని వెనుజులాగా ఉందా, ఇప్పుడు శ్రీలంకలా ఉందా, సింగపూర్లా ఉందా? దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. సరే, మీరు ఏం చెప్పినా చెప్పకపోయినా మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయటం గనక ఆగకపోతే రాబోయే రోజుల్లో జైలు బోరో కార్యక్రమం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ బంద్ కార్యక్రమం ఉంటుంది. మీ ప్రభుత్వం మెడలు వంచి ఈ పథకాన్ని వెనక్కి తీసుకునేంతవరకు కూడా, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆగేంతవరకు కూడా ఉద్యమం తప్పదు. మీ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమం తప్పదు. దీనికి సిద్ధంగా ఉండండి. లేదా మీకు చేత కాకపోతే రాజీనామా చేసి కింద దిగిపోండి. ఆయన వెనకాల వచ్చేవాళ్ళు ఎవరు ఏం చేయగలరో వాళ్ళు చూసుకుంటారు.